హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. ఇవాళ మీతో మాట్లాడబోతున్నాను మలయాళం సినిమా బల్టి గురించి. ఇది కబడ్డీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. డైరెక్టర్ ఉన్ని శివలింగం డెబ్యూ ఫిలిం. షేన్ నిగమ్, శంతను భాగ్యరాజ్, ప్రీతి అష్రాని, ఆల్ఫన్స్ పుత్రేన్, సెల్వ రాఘవన్ అందరూ లీడ్ రోల్లో ఉన్నారు. మ్యూజిక్ సాయి అభ్యంకర్, ప్రొడ్యూసర్స్ సంతోష్ టి కురవిల్లా, బిన్ను జార్జ్ అలెగ్జాండర్. మూవీ సెప్టెంబర్ 26, 2025కి థియేటర్స్ లో వస్తుంది. మలయాళం, తమిళ్లో డబ్బింగ్. ఈ ట్రైలర్ చూస్తుంటే మొదట్లోనే కేరళ తమిళనాడు బార్డర్ లో వేలంపలయం టౌన్ సెట్టింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లైఫ్ లాంటిది. పంజమి రైడర్స్ టీం 4 ప్లేయర్స్. షేన్ గా ఉదయన్, శాంతును, అలామ్స్ మరొకరు. అందరూ స్ట్రీట్స్ లో రూల్ చేస్తున్నారు. వాయిస్ ఓవర్ హైప్ చేస్తూ ఓపెన్ అవుతుంది. వేలంపలయం పంజమి రైడర్స్ కబడ్డీ కోర్టులో రాజులు అని. షేన్ పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యి కబడ్డీ కోర్టుకు వచ్చి బిల్టీ జంప్ చేసి హీరో వెల్కమ్. సూపర్ ఎంట్రీ సీన్, అడ్రినలిన్ పంప్ అవుతుంది. ఇక యాక్షన్ భాగం. కబడ్డీ మ్యాచ్లు ఫుల్ ఇంటెన్స్ గా ఉంటాయి. రియల్ నేషనల్, స్టేట్ లెవెల్ ప్లేయర్స్ ఉపయోగించారు. టెక్నికల్ రైడ్స్ అసలు గేమ్ లాంటివి. ఆఫ్ ది కోర్ట్ క్లాషెస్ మరింత మాస్. గ్యాంగ్ వార్స్లు, బీట్రయల్, లవ్ యాంగిల్స్ అన్ని ఉంటాయి. పూర్ణిమ ఇంద్రజిత్ మనీ ల్యాండర్ గా పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తుంది. ఆల్ఫన్స్ గ్యాంగ్స్టర్ గా మోనెస్. సెల్వ రాఘవన్ బ్రూడింగ్ రోల్ లో మిస్టీరియస్. బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ రైవల్స్ అవ్వడం, రివెంజ్, జస్టిస్, ప్లాట్ ట్విస్ట్ హింట్స్ ఇస్తుంది. ఫైట్ సీన్స్ క్రిస్పీగా ఉంటాయి. ఎక్స్ప్లోజన్స్ చేసే సీన్స్ చాలా బాగుంటాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ యాక్షన్ సందీప్. విక్కీ వర్క్ అదిరిపోయింది. ఓవరాల్ గా ఈ ట్రైలర్ మాస్ ఎంటర్టైనర్ వైబ్ ఇస్తుంది. కబడ్డీ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అని చెప్పాలి. యాక్షన్ లవర్స్ కి అడ్రినలిన్ రష్ అవుతుంది. స్పోర్ట్స్ డ్రామా మీద బిట్రయల్, రివెంజ్ బ్యాలెన్స్ మంచిగా ఉంది. డైలాగ్స్, పంచులు మాస్ ఎలిమెంట్స్ గా ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ కూడా అప్పీల్ అవుతుంది. డబ్బింగ్ వస్తుందేమో చూడాలి. సో మన రేటింగ్ వచ్చేసి 8.5 out of 10. మరి మీరు ఈ ట్రైలర్ చూసారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్స్ లో తెలియజేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.